దేవుడు అన్యాయం చేయక అసంభవము. ఏంటంటే దేవుడు అన్యాయం చేయక అసంభవం. యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనం. విజ్ఞానం గల మనుష్యులారా నా మాట ఆలకించండి. దేవుడు అన్యాయం చేయక అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యం చేయక అసంభవము. ఓకే, ఆది కాండం ఒకసారి చూడండి. ప్రతి ఒక్కరు బైబిల్ చూడండి. ఆది కాండం 3వ అధ్యాయం. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం మనకు కనబడుతుంది. ఆది కాండం 3వ అధ్యాయం 22వ వచనం నుండి 24వ వచనం వరకు. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడునో దాన్ని సేద్యపరచుటకు ఏదోను తోటలో నుండి అతని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు బహు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాను. యొక్క 22, 23, 24 వర్షాలు మనకి ఏమి కనిపిస్తుందంటే ఇక్కడ మొదటిగా ఏదైనా తోట ఇలా చూడాలి. అందరు విన్నాం. మొదటిగా ఏదైనా తోట మనకు కనిపిస్తుంది. ఈ యొక్క ఏదైనా తోటలో ఒక వృక్షం మనకు కనబడుతుంది. మొదటిగా ఏంటంటే మంచి చెడు తెలివినిచ్చు వృక్షము కనబడుతుంది మొదటి. కానీ ఈ యొక్క ఏదైనా తోట ఇంకోటి కూడా ఉంది. ఏముంది? జీవవృక్ష ఫలం ఇచ్చేటువంటి వృక్షం ఉంది. 2 ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 2 ఉన్నాయి. మొదటిది మంచి చెడును తెలియపరిచేది ఒక వృక్షం ఉంది. రెండవది జీవవృక్ష ఫలం ఇచ్చే ఒక చెట్టు ఉంది. మనందరికీ తెలుసు, దేవుని మాట, దేవుని యొక్క ఇచ్చినటువంటి ఆజ్ఞను తృణీకరించినటువంటి ఆదాము. దేవుని మాట వినకపోవడం వల్ల ఏమి వచ్చింది? ఆదాముకి ఏం కలిగింది? పాపము ప్రవేశం కలిగింది. ఎవరికి? ఆదాము. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆదామును అంటే చెప్పాలని ఒక విధంగా చూడాలనుకున్నాడు దేవుడు. ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే, ఇప్పుడు మనం మొదటిగా అంశం ఏమనుకున్నామంటే దేవుడు అన్యాయం చేయక అసంభవం అనుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఇందులో చదివాం కదా, ఒకసారి మరలా చదువుతాను. 23వ నుంచి చదువుతాను. దేవుడైన యెహోవా అతను ఏ నేలను తీయకుండా దాన్ని సేద్యపరచు ఏదో తోటలో అతన్ని పంపివేశాను. బయటికి పంపించేశాడు. ఎక్కడి నుంచి? ఏదో తోట. ఎవరి గురించి చేశాడు? ఏదో తోట మానవుడి గురించి చేశాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుడు చక్కగా ఒక ఏదో తోటని ఏర్పాటు చేశాడు. అందులో నరుడు పెట్టాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? పంపివేస్తున్నాడు. బయటికి పంపించేస్తున్నాడు దేవుడు. ఇంతకీ ఏమంటున్నాడంటే దేవుడు, ఇప్పుడు ఆదాము మరలా లోపలికి వస్తాడేమో అని చూడాలి. మరలా లోపలికి వస్తాడు. చూద్దాం. మరలా 22వ వచనం చూద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకరి వంటి వాడాయను. కాబట్టి అతను ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలం కూడా తీసుకొని నిరంతరము జీవించునేమో. మరి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? అన్యాసుడు కాదు. మరి ఏంటి ఇక్కడ?
ఒకవేళ ఆ జీవవృక్ష ఫలములు తింటే కనుక ఏంటంట, నిరంతరము జీవించినేమో మనకలాగా అంటున్నాడు. ఒకవేళ గమనించాలి, ఒకవేళ ఆదాము వచ్చి ఇక జీవవృక్ష ఫలములు తింటాడు, ఒకవేళ తిన్న తర్వాత ఎలాగవుతుంది, నిరంతరము జీవిస్తాడేమో. ఏమనిపిస్తుంది మనకి ఇక్కడ? స్వార్థం అనిపిస్తుందా దేవుడి విషయంలో? ఏమనిపిస్తుంది మనకి? ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? నేను అన్యాయస్తుని కాదు అంటున్నాడు. అసంభవం అంటున్నాడు, అది జరగని పని. దేవుడు న్యాయవంతుడు. మరి ఇక్కడ ఏమంటున్నారు? ఒకవేళ ఆదాము మరలా తిరిగి వచ్చేసి ఆ జీవవృక్ష ఫలాలు తినేస్తే కనుక నిరంతరం బ్రతుకుతాడు మనకలాగే, అదే జీవిస్తాడు. మరి ఏంటి కారణం? దేవుని యొక్క నిర్ణయం ఏంటి అక్కడ? దేవుని యొక్క ఆలోచన ఏమిటి అక్కడ? దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అక్కడ? ఏం చేశాడు? మొదటిగా ఒక తప్పు చేశాడు. ఎవరు? ఆదాము. తినవద్దన్న పండ్లు తిన్నారు, దేవుని మాటను తిరస్కరించారు. ఒక విషయం ఏంటంటే, అపవాది చాలా తెలివైన వాడు. నిన్ను ఏ రకంగా బొట్లో పెట్టాలో అపవాదికి తెలుసు. ఏమంటున్నాడంటే, ఇదే మాట మంచి చెడ్డలు తెలివి ఎవరు చెప్పారు మీకు తినకూడదని? అది తినకూడదని ఎవరు చెప్పారు మీకు? దేవుడు చెప్పానా? ఏంటి అది నిజమేనా? చూడండి ఎన్ని డౌట్లు వస్తున్నాయి, ఎన్ని డౌట్లు రప్పిస్తున్నాడు అపవాది. ఏంటి నిజమేనా? లేదు లేదు అంటున్నాడు. మరలా ఏమంటున్నా తెలుసా? ఆ సత్యాన్ని పట్టుకొని అది నిజమే, చెడు ఏమన్నా మంచి చెడు వృక్షము అంటున్నాడు. అది తింటే అంటే అక్కడ సత్యాన్ని మనకి చూపించినాడు. ఎవరో? అపవాది. ఇది నిజమే, నిజమే, దేవుడు చెప్పింది నిజమే, కానీ మొదలుపెట్టాడు. ఏమంటున్నాడు అంటే, సత్యాన్ని పట్టుకొని నిన్ను ఎలా పడగొడతాడో తెలుసా? అపరాధాలు పడగొడతాడు. ఎలా? చాలా తెలివిగా పడగొడతాడు. ఏమంటున్నాడంటే, నిజమే, అది తింటే మీరు ఏమవుతారో తెలుసా? దేవతల వలె అయిపోతారు. ఇంకో కొంచెం కలుపుతాం. సరే, అంతా బాగుంది. వారు పండ్లు తిన్నారు, ఆ యొక్క కృపను పోగొట్టుకున్నారు, బయటకు వచ్చేసారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఒకవేళ మరలా వచ్చి వీళ్ళు తింటారేమో. అప్పుడు దేవుడు ఏం పెడతాడు ఇక్కడ చూడాలి. మనం 24 వచ్చింది చూద్దాం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, అంటే కెరూబులు అంటే ఎవరండి? కెరూబులు అంటే ఎవరు? దేవదూత. మనం చదువుతాం చూడండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షములకు పోవు మార్గమును కాచులకు అటు ఇటు ఏమున్నాయండి? ఖడ్గజ్వాలలు ఉన్నాయంట. మొదటిగా తోట, ఏదో తోట ఉంది, ఎవరున్నారు? కెరూబులు ఉన్నారు, అంటే దేవదూతలు ఉన్నారు. వాళ్ళు రాకుండా ఒకవేళ జీవవృక్ష ఫలాలు తినాలని వస్తారేమో అని దేవుడు ఏం చేసినప్పుడు ఖడ్గజ్వాలం పెట్టేశాడు. మరి రాకుండా. ఏంటి అంటే ఉద్దేశం ఏంటంటే, ఏంటి ఉద్దేశం? దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆదాములో ఏముందంటే పాపము ఇమిడి ఉంది, అంతే కదండి. ఎందుకంటే దేవుని మాట వినలేదు, ఆ పండు తిన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏముంది? పాపం ఉంది. గమనించాలి, ఏముంది? ఆది తల్లిదండ్రులకి పాపం వచ్చేసింది కదా ఇద్దరికి. ఇప్పుడు నిజంగానే ఆ తోటలోకి వచ్చి జీవవృక్ష ఫలాలు తిన్నారనుకో, ఇప్పుడు వాళ్ళు ఏముంది? ఆది తల్లిదండ్రులు ఏముంది? పాపం ఉంది. మరి ఈ పాపంతో ఎలా బతుకుతారు తెలిసినప్పుడు నిరంతరం బతుకుతారు. అందుకే దేవుని యొక్క ఉద్దేశం, మీరు నిరంతరం పాపులుగా బ్రతకూడదు. దేవుని స్తోత్రం. మీరు బ్రతికినంత కాలము మీరులో పాపం ఉంది కనుక అందుకే దేవుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు అన్యాయస్తుడా కాదా? అన్యాయస్తుడా, న్యాయవంతుడా? అందుకే మానవుని గురించి ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. ఒకవేళ వీరు చేసిన పాపం ఇంకా చేస్తాడేమో అని దేవుడు శాపలు దాన్ని హెచ్చరిస్తాడు.
ఎన్ని మార్లు విన్నా నువ్వు అదే మార్గంలో వెళ్తానంటే దేవుడు ఒప్పుకోడు. నీకేంటి తెలుసా? ఏ రీతిగా అయితే ఏదైనా తోటలో జీవవృక్ష ఫలానికి వెళ్ళే మార్గం ఏ రీతిగా అయితే ఖడ్గ జ్వాలలు ఏర్పాటు చేశాడు, ఆ రీతిగా నీకు కూడా కంచెను వేస్తాడు. అది నువ్వు గమనించుకోలేకపోతే కష్టమైపోతుంది. ఎందుకంటే తన స్వరూపం నందు, తన పోలిక నందు దేవుడు చేసుకున్నాడు. నువ్వంటే ఇష్టం, నువ్వంటే దేవునికి ఇష్టము. తన స్వరూపం అంటే, తన పోలిక అంటే మనం చూస్తున్నాం. మన పోలిక అంటే మనం చూస్తున్నాం. ఇది అధ్యాయంలో ఆదికాండం 1:26 చూద్దాం. మొదటి అధ్యాయం 26వ వచనం. మొదటి అధ్యాయము 26వ వచనం చూద్దాం. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయదము. ఏమన్నాడంటే అక్కడ మన స్వరూపము అంటే అక్కడ ఏం కనపడుతుంది? మనకి బహువచనం కనపడుతుంది, ఏకవచనం కాదు. అంటే ఒక్కరి కాకుండా ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. బహువచనం. మన స్వరూపం అందు, మన పోలిక చొప్పున. పోలిక అంటే శరీరం, జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవునికి శరీరం ఉందంటారు, ఆత్మానుసారంగా దేవుడు మాట్లాడుతున్నాడు. పోలిక అంటే శరీరం. అందుకే కదా దేవుడు ఎలా వచ్చాడు ఈ లోకానికి? ఈ భూలోకానికి ఎలా వచ్చాడు? శరీర నమ్మచ్చును వచ్చాడు. కాబట్టి నువ్వు దేవుని పోలికలో ఉన్నావు. మరి స్వరూపం అంటే ఈ లోకానికి దేవుడు శరీరధారికి వచ్చాడు కాబట్టి యేసు అయ్యాడు. యేసు అంటే రక్షకుడు. యేసు రక్షకుడుగా వచ్చాడు. ఇప్పుడు స్వరూపం అంటే మనం అనుకుంటాం కదా, ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన యొక్క గుణ లక్షణాలు కలిగి ఉన్నటువంటి మనమే ఆయన స్వరూపం కలిగి ఉండాలి. ఆమేన్. ఆయన యొక్క గుణ లక్షణాలు మనం ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. గుణ లక్షణాలు కలిగిన మన హృదయంలో ఉండాలి. అది నీకు పెట్టాడు దేవుడు. ఆయన పోలిక చెప్పాను. అందుకే నువ్వు నేనంటే దేవునికి ఎంతో ఇష్టం. నువ్వు ఏ మార్గం వెళ్ళినా, నువ్వు చీకటి బ్రతుకుతున్నా, అంధకార పరిస్థితిలో నీవున్నా, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. కానీ సేవకుల ద్వారా నిన్ను హెచ్చరిస్తాడు. ఒకవేళ నువ్వు గాని గద్దెంపుకు తిరగకపోతే, 2 టైటిల్స్ ఉన్నాయి దేవుడికి తెలుసా? న్యాయవంతుడు అంటే మీకు అర్థం తెలుసా? మంచి వారికి న్యాయం చేస్తాడు, చెడ్డవారికి న్యాయం చేస్తాడు. 2 ఖడ్గమం. సర్లే నేను ఏదో చేస్తాను, దేవుడు క్షమించేస్తాడని ఒకరు ఆలోచన ఉంటుంది కదా అందరికీ. న్యాయవంతుడు ఒక జడ్జి తీర్పిచ్చాడంటే ఒక న్యాయంగా ఇస్తాడు. ఒకవేళ నువ్వు అన్యాయం చేస్తే నీకు తగిన ఫలము న్యాయం చేస్తాడు దేవుడు. అంటే న్యాయం అంటే మనం బయట పడిపోతాం అనుకున్నా కాదు, దేవుడు కాలం పట్టుకుంటాడు. ఇది న్యాయవంతుడు అయినా న్యాయవంతుడు. అందుకే ఆలోచన చేశాడు, మీరు పాపులు కదా, ఈ పాపంతో కలిగినటువంటి ఆది తల్లిదండ్రులు ఆదామవ్వలు, మీరు పాపంతో బ్రతకూడదు మీరంతా. అందుకే ఆ జీవవృక్ష ఫలములకి ఏం పెట్టాడు? ఖడ్గ జ్వాలలు పెంచాడు. వెళ్ళకుండా, వాటిని ముట్టుకోకుండా. మనం ఇందులో చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అని చాలు. ఎవరితో చెప్తున్నారు? అబ్బాయి ఎవరితో చెప్తుంది? అపవాదితో చెప్తుంది. ఏమంటే దేవుడు చక్కటి ఏదో తోట ఇచ్చాడు. అందులో
ప్రతి ఏంటంటే ఫలములు అంటే పక్ష ఫలములు ఇచ్చాడు, నీవేమైనా తినచ్చు. కానీ ఒక వృక్షం ఇచ్చాడు, ఒక చెట్టు వేశాడు, దాని పండ్లు తింటాడు. మరి ఏం చెప్పాడు తర్వాత? వాటిని ముట్టుకోకూడదు అన్నాడు, వాటిని తినకూడదు అన్నాడు. మొదట ఏం చేయొద్దన్నాడు? ఇప్పుడు తినాలనుకున్నప్పుడు ఒక పండును ఆశ కలిగి చూస్తాము, అది కావాలన్నప్పుడు మొదటిగా మనం ఏం చేస్తాం? ముట్టుకుంటామా? లేకపోతే అదే పడిపోతాం. నువ్వు ముట్టుకుంటేనే కోస్తేనే కదా నీ చేతిలోకి వచ్చేది. మొదట తప్పు ఏం చేశాడంటే మొదట ముట్టుకున్నాడు. దేవుడే చెప్పాడు వాటిని ముట్టుకోకూడదు, ఆ పళ్ళను తినకూడదు. మూడు విషయాలు దారి తప్పిపోయారు. ఒకటి ఆశ కలిగింది ఏంటంటే ఆ పండు తినాలని ఆశ కలిగింది. రెండవది ముట్టుకోవాలనిపించింది. మూడవసారి ఏంటి? ఆ పళ్ళను తీస్తాడు. చాలా అద్భుతం. ఆది కాండంలో నీకు అన్ని దొరుకుతాయి. పాపం అంటే ఏంటో తెలిసిపోతుంది, మంచితనం ఏంటో తెలిసిపోతుంది, అసత్యం అనేది ఏంటో ఆది కాండంలోనే ప్రారంభమైపోయినాయి అన్ని. అందుకే కదా అనాది కాలం నుండి మొదలు పెడతాం. ఇప్పుడే కదా ఆది కాండంలో కదా భయం ఏంటో తెలిసింది ఆదాముకి. అప్పుడు వరకు భయం ఏంటో ఎలా ఉంటుందో తెలియదే, కానీ భయం పుట్టింది కదా. ఎక్కడ దాక్కున్నారు? ఒక చెట్టు చాటును దాక్కున్నారు. భయం వేసింది. మరి ప్రతి దినము ముఖాముఖిగా ఒక స్నేహితుతో మాట్లాడుతున్నాడు, దేవుడితో మాట్లాడారు. అది ఆదమ్మ చక్కగా మాట్లాడారు. ఇప్పుడు ఏమి కలిగింది? భయం కలిగింది. వారు అందుకే మనం తప్పు చేస్తాక భయం కలుగుతుంది మనకి. ఒకవేళ నీకు భయం కలిగినప్పుడు నువ్వు బయటికి రా, కానీ దాక్కోకు. నువ్వు తప్పు చేస్తే రా సన్నిధికి, భయపడకు, కానీ దాక్కోకు. ఇంట్లో దాక్కోకు, ఎక్కడో దాక్కోకు. అంతేకాదు ఎందుకు నువ్వు దాక్కున్నావు? ఆదాము చెట్టు చాటు దాక్కున్నారు. సరే, ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు దేవుడు బయటికి కనిపిస్తాడు కదా, ఆదాము కూడా బయటికి కనిపిస్తాడు, బయటకు త్రోసి వేసాడు. మరి ఎలా వస్తారు మరి అంటున్నాడు కదా, నీకు జీవాన్ని ఇస్తాను అంటున్నాడు కదా దేవుడు. నువ్వు మారు మనసు పొందే బాప్తిస్మం పొందుకొని రక్షణ భాగం పొందుకుంటే నీకు ఏం కలుగుతుంది? పరలోక రాజ్యం అంటున్నాడు. మరి ఎలాగా? ఏం జరగాలన్నా? ఈ మధ్యలో ఏం జరగాలి? దేవుడు అంటున్నాడు కదా, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారానే తప్ప పరలోక రాజ్యానికి ఎవ్వరు చేరలేరు. మరి ఎలా? మనం ఆది కాండంలో మన నిర్గమకాండంలో చూస్తాము. ఆకాశం ఏ కురిసింది? మన్నా కురిసింది. జ్ఞాపకం చేసుకోవాలి. అది మనుషులు బ్రతికించిందా? జీవింపచేసిందా? లేదే. కొంతకాలం తిన్నారు, అయినా సరే వారు చనిపోయారు. ఇప్పుడు యేసు ప్రభువు ఏమంటున్నారంటే నేనే జీవాహారము. ఏమంటున్నారు? ఎక్కడి నుంచి వచ్చారైనా? తండ్రి యొద్ద నుంచి వచ్చారు. నేనే జీవాహారము, నా ద్వారానే తప్ప మీరు పరలోక రాజ్యానికి చేరలేదు. నువ్వు ఎక్కడికి తిరుగు, ప్రపంచంలో తిరుగు, భూమి చుట్టూ తిరుగు, చివరికి రావాల్సిందే. చివరికి నువ్వు దేవుని దగ్గర రావాల్సిందే. ఇప్పుడు ఆ జీవవృక్షం ఫలాలు తినాలంటే ఏం చేయాలి? మరి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏమంటున్నాడు తెలుసా? చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం
తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ తండ్రి నాకు అనుగ్రహించిన వారందరినీ నా యొద్దకు వద్దురు. నా యొద్దకు వచ్చిన వారిని నా యొద్దకు వచ్చిన వారిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను. మొదటగా ఎవరు తోసిపెట్టి బయట పంపిస్తాడు? ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమునో బయటికి తోసి. కానీ నువ్వు దేవుని దగ్గర రావాలంటే నీలో ఏం కావాలి? ఏ లక్షణాలు ఉండాలి? నువ్వు దేవుని యొద్దకు రావాలంటే నీలో ఏ లక్షణాలు ఉండాలి? మరి ఏముండాలి? తన పోలిక చొప్పున తన స్వరూపం నందు అంటున్నాడు దేవుడు. దేవుని యొక్క గుణ లక్షణాలు నీలో ఉండాలి. మారు మనసు ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి, విధేయత ఉండాలి. అప్పుడే నువ్వు దేవుడి దగ్గరికి నిలబడగలవు. అప్పుడే అంటున్నాడు దేవుడు, నేను ఎంత మాత్రం నిన్ను త్రోసివేయను. దావీదు ఏమంటాడు తెలుసా? 51వ కీర్తన గ్రంథంలో 11వ 12వ వచనాల్లో మనం చూస్తే ఏమంటాడు తెలుసా? ఇదిగో దేవా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయను. ఏమంటున్నాడు దావీదు? నా తన ప్రవక్త వచ్చిన తర్వాత ఒక కీర్తన రచించాడు దావీదు. ఏమంటున్నాడంటే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకమయ్యా. ఎంత ప్రాధేయపడుతున్నాడు దావీదు అంటే, సన్నిధానం ఏంటంటే పరలోక రాజ్యం అయ్యా, నాకు అవకాశం అయ్యా, నన్ను త్రోసివేయకయ్యా అంటున్నాడు దావీదు. ఎంత రాజయ్యుడు కూడా ఎంత ప్రాధేయపడుతున్నాడు. నీకు ఏమంటూ వస్తుంది? నీలో అహంకారం ఏంటి? నీలో గర్వం ఏంటి? దావీదు రాజు తను బ్రతిమాలుకుంటున్నాడు, అయ్యా ఈ సన్నిధి వచ్చి నన్ను బయటకు తీసి పంపద్దయ్యా, నన్ను త్రోసివేయద్దయ్యా. ఎంత విధేయత కలిగి ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే, అపవాది మనం అనుకుంటాం చాలా ఇక పరలోక రాజ్యంలో చక్కటి కీర్తనలు పాడుతూ చాలా మంచిగా తెచ్చుకున్న తెలుసా లూసిఫర్. పాటలు పాడుతుంటే పరలోక రాజ్యం స్మరించిపోయేవారంట. కానీ తనలో ఏం కలిగిందంటే, ఏమి కాదు, గర్వం వచ్చింది, అహంకారం వచ్చింది. ఏంటంటే నేనే అన్న మాట వచ్చింది. ఆ ఒక్క మాట వల్లే మనం అనుకుంటాం ఏదో అపవాది భయంకరంగా ఉంటాడు, చాలా భయంకరంగా కనిపిస్తాడు అనుకుంటాం. కానీ చాలా ప్రధానంగా ఉంటాడు తెలుసా మీకు? లూసిఫర్ లేదు. పరలోక రాజ్యంలో లూసిఫర్ తన పాటలు పాడుతుంటే ఎంత నిశ్శబ్దంగా అందరూ వినేవారు. కానీ తనలో ఏం కలిగిందండి? తనలో ఏం కలిగినప్పుడు గర్వం కలిగింది కదా, అహంకారం వచ్చేసింది కదా. గమనించాలి ఈ మాట. ఏం కలిగిందండి? గర్వం కలిగిన వల్ల ఎక్కడికి వచ్చాడు తెలుసా? బయటికి త్రోయబడినాడు. దేవుడు బయటికి పంపించేశాడు. ఈ యొక్క పరలోక రాజ్యం అంటే బయటికి వచ్చేసాడు. బయటికి వచ్చేదే కాదు, దేవుడే బయటికి పంపించేశాడు అపవాది. ఇప్పుడు ఎలా మారాడు ఈ లూసిఫర్? ఎలా మారాడు? ఇప్పుడు భూలోకానికి వచ్చిన తర్వాత ఎలా మారాడు? దురాత్మగా దయ్యంగా మారిపోయాడు. మనం అనుకుంటాం కదా, ఇప్పుడు ఏమనుకుంటున్నాం? అపవాది అంటే ఏంటి? దయ్యము. చక్కగా లూసిఫర్ గా దూతగా ఉన్నటువంటి ఇప్పుడు భూమి మీదకి వచ్చినాడు. ఎలా అయిపోయాడు? ఒక దెయ్యంగా మారిపోయాడు. అవును, నిజమే అనుకుంటున్నారు కదా. మనం కూడా నిజమే కదా. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతారు. ఇప్పుడు మీలో గర్వం ఉంది, మీరేంటి? మీలో అహంకారం ఉంది, గర్వం ఉంది, మూర్ఖత్వం ఉంది. మిమ్మల్ని ఏమనాలి? ఇప్పుడు లూసిఫర్ అన్నాం కదా, ఏమన్నాం? శరీరధారి లోకానికి వచ్చేసాడు, అదే మామూలుగా వచ్చేసాడు, దేవుడు పంపించేశాడు కదా. ఇప్పుడు ఎలా మారిపోయాడు? దెయ్యంగా మారిపోయాడు. ఎందుకని? తనలో అహంకారం ఉంది, గర్వం ఉంది, ఇంకోటి మూర్ఖత్వం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మరి మనం, నీలో అహంకారం ఉంది, నీలో గర్వం ఉంది, మరి నిన్నేమనాలి? మనిషి అనాలా, దెయ్యం అనాలా? చెప్పాలి మీరు. నీకు అందం ఉందని గర్వము, నీకు చదువు ఉందని అహంకారము, నీకు మంచి పరివర్తన ఉందని నీకు ఏంటి ఇంకా గర్వము, అహంకారము, పొగరు, మరి నిన్నేమనాలి? నేనే చెప్పుకుంటున్నావు, మరి నిన్నేమనాలి?
మీ నోటితో చెప్పండి, ఏమన్నా చెప్పండి, వినిపిస్తుంది. ఏమన్నా మనం కూడా దియ్యాలేనా? మనుషులమా? అటువంటి పరిస్థితి ఆదాంకి వచ్చింది. ఇప్పుడు గమనించాను, అటువంటి పరిస్థితి ఎవరికి వచ్చింది? ఆదాంకి వచ్చింది. కాబట్టే బయటికి పంపించేశాడు. మరి నిన్ను మన పరిస్థితి కానీ లేదు. దేవుడి అవకాశం ఇచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టి, నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టి ఇప్పుడు ఒక మార్గాన్ని విడుదల పరిచయం. ఏంటి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటున్నాడు యేసు ప్రభు. ఇప్పుడు ఆ దారికి వెళ్ళడానికి, ఆ మార్గానికి వెళ్ళడానికి దేవుడు ఏం పెట్టాడు? అగ్ని జ్వాలలు పెట్టాడు ఆది కాండం. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? నీకు మార్గం ఏర్పాటు చేశాడు. ఎక్కడికి వెళ్ళడానికి? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇంకో మాట అంటాడు దేవుడు, నా శరీరము తిని నా రక్తమును పానం చేయవాడే నిత్య జీవం గలవాడు. అంటే రక్తం తాగమని కాదు, అనుకోవచ్చు. రక్తం వచ్చి చాలాసార్లు తాగుతాయి, అది కాదు. నా శరీరము నా రక్తము అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మన ఆది కాండంలో చూస్తాం 9వ అధ్యాయం 4వ వచనం ఏముంటుందంటే రక్తము ప్రాణము అంటున్నట్టు. మరి మనం ఏం త్రాగమంటున్నాడు దేవుడు? ఏం త్రాగమంటున్నాడు? నా రక్తము త్రాగమంటే మరి దేవుడు ఎక్కడైనా చెప్తున్నాడు కదా, ప్రాణము రక్తం త్రాగకూడదు, దాన్ని ఒలికించాలి అంటున్నా. మరి దానికి అర్థం నా శరీరం తినమంటున్నాడు. ఒక శరీరాన్ని తినాలంటే దాన్ని బలి అర్పించాలి, లేదంటే వేరే రకంగా చూడాలి. దాన్ని మన శరీరాన్ని తినాలి. మరి దేవుడు ఏమంటున్నాడు? ఏ విషయంలో మనం చూస్తాం. లేవి కాండంలో కూడా ఉంటుంది, 17వ అధ్యాయంలో ఉంటుంది, 19వ అధ్యాయంలో ఉంటుంది. ఎందుకంటే నీవు రక్తము ప్రాణము దాని జోలికి ముట్టుకోకూడదు, దాన్ని త్రాగకూడదు అంటున్నాడు. మరి ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? నా రక్తము త్రాగండి, పానము చేయండి, నా శరీరం తినదు. ఏమనిపిస్తుంది అనుకుంటారు? అంటే దీనికి అర్థం ఏంటంటే ఆల్రెడీ నీ గురించి ఆయన శరీరాన్ని ఆపట్టుకున్నాడు. ఆయన సిలువలో నీ గురించి రక్తం కార్చాడు ఆయన సిలువలో. మరి అది ఎలా చూస్తున్నాడు ఒక దొంగ? మారు మనసు పొందాడు. నీకేం కలుగుతుంది? ఒకవేళ చెప్పాలంటే అక్కడే తన మారు మనసు పొంది ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని త్రాగాడు. ఎవరో దొంగ మారు మనసు పొందుతున్నాడు. అంటే ఏం చేశాడు? ఈయన గొప్పవాడు, ఈయన సర్వోన్నతుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఇటువంటి దేవుణ్ణి సిలువ వేశారా? నాకైతే న్యాయం అంటున్నాడు కదా. అటువంటి మారు మనసు అది. శరీరం తినాలి, ప్రకటన కలిగించింది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట వినును గాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. ఇప్పుడు అంటున్నాడు ఆది కాండంలో మనం చూస్తాం 3వ అధ్యాయంలో 22, 23, 24 వచనాలు చూస్తాం. ఇక్కడ ప్రకటన గ్రంథం వచ్చినప్పటికీ 2వ అధ్యాయం 7వ వచనం ఏమంటున్నాడంటే జీవవృక్ష ఫలములో మీకు భుజింపనిత్తును. అవకాశం ఉందా లేదా? మరలా చదువుతున్నాను చూడండి. 7వ వచనం. చెవి గలవాడు, అంటే చెవి ఉంటేనే నువ్వు వింటావు, అంటే వినమని అర్థం. చెవి గలవాడు వినుగాక. అంటే నీకు చెవులు ఉంటాయి కానీ ఏంటంటే వినవు, ఉంటాయి కానీ నీవు వినవు. మళ్ళీ చదువుతాను చూడాలి. చెవి గలవాడు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట వినుగాక. మీరు వినకపోతే నరకమే, వింటే జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. అంటే ఏంటంటే ఆ యొక్క దారిలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి కెరూబులను, ఆ యొక్క జీవవృక్ష ఫలంకి వెళ్ళే మార్గంలో ఖడ్గ జ్వాలను, అక్కడికి ఏమి ఉండవు కానీ యేసు ప్రభువు
నేనే మార్గం, జీవం, సత్యం. నా యొద్దకు వచ్చిన నేను ఎంత మాత్రం బయటకు పోతాను, త్రోసివేయను. నేనే నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. 2000 సంవత్సరాల క్రింద నుంచి దేవుడి మాట చెప్తున్నాడు, మీకు జీవవృక్ష ఫలమును భుజింపనిస్తున్నాను. అదే మాట చెప్పొస్తున్నారు యేసు ప్రభు. ఈ గురించి నా గురించి ఆయన ప్రాణం పెంచిన దేవుడు. ఓకే, ఆది తల్లిదండ్రులు ఇచ్చిన పాపం మనలో కూడా ఉంది. ఇక చివరి మాట ఏంటంటే, దేవుడు న్యాయవంతుడు. మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి మాట మనం చెప్పుకున్నాం, దేవుడు అన్యాయం చేయక అసంభవము. జ్ఞాపకం చేసుకోవాలి. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం ఎందుకు పెట్టాడో తెలుసా? ఆనాడు ఆదమును అవ్వను బయటికి పంపించాడు. ఎందుకంటే ఆ పండు తింటే ఎలా అంటే పాపంతోనే నిరంతరం బ్రతుకుతారు. ఎస్, ఒకవేళ ఆ పండ్లు తింటే ఆ పాపంతో నిరంతరం బ్రతుకుతారు. ఇప్పుడు ఏంటంటే యేసు ప్రభువుకి ఆలోచన విధానం ఏంటంటే, ఒకవేళ నువ్వు పాపంతో జ్ఞాపకం చేసుకుని మర్చిపోమాట, నువ్వు ప్రభుని తెలుసుకోకపోతే, నువ్వు అంగీకరించకపోతే, అలా చెప్తున్నాను, ప్రభుని తెలుసుకోకపోతే, నువ్వు అనుసరించకపోతే, సత్యాన్ని నువ్వు తెలుసుకోకపోతే, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటావు తెలుసా? నిరంతరము అగ్నిగుండంలో ఉంటావు. అదే దేవుడి యొక్క ప్రయాసం. ఇప్పుడు అర్థమైందా మీకు? నిరంతరము నీవు అగ్నిగుండంలో ఉండబోతున్నావు. ఎప్పుడో తెలుసా? నువ్వు ప్రభుని అంగీకరించకపోతే, నువ్వు రక్షణ తీసుకోకపోతే, నువ్వు మారు మనసు పొందకపోతే అగ్ని ఆరదు, చావదు. అటువంటి పరిస్థితుల్లో నీవు ఉండకూడదనే ప్రభు చెప్తున్నాడు. నా యొద్దకు వచ్చిన నేను అంత మాత్రం విడిచిపెట్టిన వారినే బయటికి త్రోసివేయను. ఇప్పుడైనా తెలుసుకున్నది, చెవిలుండి చెవిటి వారిగా ఉంటున్నామా? దేవుడి ఈ మాట ఇదే. నీకు చెవులు ఉన్నాయి, కానీ ఏంటంటే నీకు చెవిటి వారిగా నటిస్తున్నావు. నీకు ఎన్ని మాటలు చెప్పినా నీకు చెవికి ఎక్కడ. అందుకే ఏమంటున్నాడు? చెవి గలవాడు వినును గాక. అంటే చెవుల గురించి ఆలోచించాలి. అంటే నువ్వు వింటున్నావా లేదా? నువ్వు వింటే బ్రతుకుతావు, నువ్వు వింటే బ్రతుకుతావు. ఆత్మ సంఘంతో మాట్లాడుచున్నాడు దేవుడు. జాగ్రత్తగా ఉన్న సంఘాలు. ఏదో సంఘం గురించి ఆలోచించండి, మనమే. వధువు సంఘం అంటే మనమే. ఎవరో సంఘం గురించి అపోస్తలుల కార్యంలో చూస్తే, మన అపోస్తలులైన పౌలు కొన్ని సంఘాలకు రాసేడు ఉత్తరాలు, వారి గురించి అనుకోవద్దు. సంఘం అంటే మనమే. వధువు సంఘము, పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు వారు. చెవిదల వారు వినుడు కాక. వినకపోతే మీకే నష్టం, మీకే నష్టం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో మన యొక్క ఆలోచన విధానం ఆయనకి అన్నీ తెలుసు. చివరిగా ఆయన ఏంటంటే మనం నశించుకోవడం ఆయనకి ఇష్టం. అందుకే నీ కొరకు నాకు ఒక ప్రాణం పెట్టారు. నువ్వు నిత్యము పరలోక రాజ్యంలో నివసించాలి. అందుకే కదా జీవవృక్షాలు ఫలాలు తింటే నిరంతరము మనకులాగే వీరు జీవిస్తారు. ఎక్కడ? పరలోకం. ఆమేన్. ఆదాము మనం మంచి వాడైపోతాడు. ఏంటంటే జీవవృక్ష ఫలాలు తింటే నిరంతరము జీవిస్తారు. పరలోక రాజ్యంలో మీరు నిరంతరము జీవిస్తారు. కానీ దేవుడి యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆలోచన ఏంటంటే, నీవు నరకంలో నిత్యం ఉండకూడదని ఇష్టం లేదు. నేను పైకి లేపాలని చూస్తున్నాను, అగ్నిలోంచి బయట తీయాలని చూస్తున్నాను. అది ఆశ, అది యొక్క ఆశ. మనం ఏ రీతిగా ఆలోచన చేస్తున్నాం? వింటున్నాము, విడిచిపెట్టేస్తున్నాము. దినాల యవనస్తుల ఆరాధన మన ఏంటంటే యవన ఆదివారంగా ఆచరిస్తున్నాం. స్త్రీల ఆధారంగా ఆచరిస్తున్నాం. కానీ ఏంటి దానికి ఉంటుంది? సంఘానికి యవనస్తులు చాలా చెప్పాలంటే బలవంతులే. స్త్రీలు ఏంటంటే ప్రార్థన చేసినటువంటి స్త్రీలు. అందుకే స్త్రీల ఆదివారం, యవనస్తుల ఆదివారం మనం ఎన్నో చూస్తాం.
సమయంలో వారు మన జ్ఞాపకం చేసుకుంటారు. దేవుడు కాల్చినటువంటి రక్తము, ఆయన మన కొరకు పెట్టిన ఆయన ప్రాణం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఒకవేళ నువ్వు నిత్యము జీవించాలంటే ప్రభు వారు ఏమంటున్నారంటే, నా యొద్దకు రండి, నేనే జీవమును, జీవాహారం నేనే. ఇది నన్ను అందరితో మాట్లాడుతున్నా. ఇది నన్ను మరలా దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుడు మరలా నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటావు, ఏ ఉద్దేశంతో నువ్వు కలిగి ఉన్నావు. మన జీవితం, గత జీవితము మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ క్షణమే నువ్వు విడిచిపెడితే మరలా నీ జీవితం జ్ఞాపకం చేసుకోకూడదు. ఒకవేళ నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ప్రభువులోకి నడవడం కష్టం. విడిచిపెట్టిన వెంటనే నీకేమో తెలుసా, నూతన జన్మ, నూతన ఆత్మ సమస్తమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ నీ పాత జీవితం నువ్వు ఏ నిత్యం జ్ఞాపకం చేసుకుని బ్రతుకుతే నువ్వు దేవుడితో నడవడం కష్టమైపోతావు. విడిచిపెట్టాలి. ఖచ్చితంగా దేవుడు అంగీకరిస్తాడు. ఎంత మాత్రం విడిచిపెట్టి నేను కౌగిలించుకుంటాడు ఆయన, ముద్దు పెట్టుకుంటాడు ఆయన. నేను ఎంతగానో ప్రేమిస్తాడు దేవుడు. కానీ క్రీస్తు ప్రేమ వద్దనుకుంటున్నావు, దేవుని కృప వద్దనుకుంటున్నావు, ఏది సాధించాలనుకుంటున్నావు వద్దనుకుంటున్నావు. శూన్యం, శూన్యం, సమస్తం శూన్యం. అందరినీ కనిపిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. ఈ దినమైన మనం తెలుసుకున్నాం, వారు మనసు పొందుదాం. దేవుడు ఇచ్చిన రక్షణ మనం దీవించి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన మా పరమ తండ్రి, పరిశుద్ధులైన ఈ ఘనమైన నామానికి ప్రార్థన చేస్తున్నాం. నేను అందరితో మాట్లాడే విధానం బట్టి ప్రార్థిస్తాను. వచ్చిన వర్షం ఎవరైతే ఇచ్చినట్టు కూడా జ్ఞాపకం చేస్తాం. ఈ కృపతో మమ్మల్ని అందరినీ బలపరిచేస్తే యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి తండ్రి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధ దేవుని దీవెనాశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం వచ్చిన ప్రతి బిడ్డకి, ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని వర్తించమని దేవుడు దీవించి ఆశీర్వదించిన